ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం, భాష రాని జనం మధ్య పాపం ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాలనుకుంది. కారు తీసుకుని డ్రైవింగ్ చేస్తూ పట్టాలపైకే దూసుకెళ్ళింది. రైళ్లకు ఎదురెళ్లి ప్రాణాలు తీసుకోవాలనుకుంది. ఇది గమనించిన రైల్వే పోలీసులు, స్థానిక ప్రజలు కారును వెంబడించి అతి కష్టం మీద ఆపి యువతిని బయటకు తీయడంతో బ్రతికింది. లక్నోకి చెందిన రాబికా సోని నార్సింగ్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఇటీవలి కాలంలో సోని తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఒక్కసారిగా ఉద్యోగం పోయిందనే బెంగతో మానసికంగా కృంగిపోయారు. చివరకు తన ప్రాణాలపైనే విరక్తి చెంది ఉద్యోగం లేని జీవితం వద్దనుకున్నారు. తల్లిదండ్రులకు ముఖం చూపించలేనన్న బాధతో చనిపోవడానికి ప్రయత్నించారు. హైదరాబాద్ శివారులో శంకరపల్లి లింగంపల్లి మధ్యలో సుమారు 8 కిలోమీటర్లు కారులో ప్రయాణించి అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. రైలు పట్టాలపై కారు రావడం గమనించిన లోకో పైలట్ ట్రైన్ను ట్రాక్ మీదే ఆపివేశారు. రైల్వే పోలీసులు అప్రమత్తమై స్టేషన్ మేనేజర్కు తెలియజేయడంతో రైళ్లన్నింటినీ ఆపివేశారు. ముంబై వెళ్లే ప్రధాన రైల్వే లైన్ కావడంతో సుమారు 15 రైళ్లు ఎక్కడికక్కడే నిలిపేశారు. 2 గంటల పాటు రైలుకు ఆలస్యం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రవికా సోని కారుని స్థానిక ప్రజలు, పోలీసులు బలవంతంగా ఆపి కారులో నుండి కిందకు దింపారు. కారు దిగనని సోని మొండికేసి స్థానికులపై తిరగబడడంతో కారు అద్దాలు బద్దలు కొట్టి శంకరపల్లి రైల్వే పోలీసులు సోనీని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సోనీని విచారించగా ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించారు. ఆమె ఆల్కహాల్ ప్రభావంతో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సోనీ రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోనీ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని రప్పించి సోనీకి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. అయితే సోనీపై బహుళ ప్రాణాల ప్రమాదం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఉదంతంలో ఏ విధమైన ప్రాణ నష్టం కలగకపోవడంతో రైల్వే అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.